హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కల్కీస్ కిచెన్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ని నొక్కండి. అట్లాగే ఎట్లా ఉందో రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కీస్ కిచెన్. ఈరోజు రెసిపీ పచ్చి రొయ్యల నిల్వ పచ్చడి. ఇది 3 months వరకు నిల్వ ఉంటుంది. ఇది వెస్ట్ గోదావరి భీమవరం రెసిపీ. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. తయారు చేయడం కూడా చాలా ఈజీ. రొయ్యల నిల్వ పచ్చడికి కావలసిన పదార్థములు: నేను 1.5 kg రొయ్యలు తీసుకుని క్లీన్ చేయగా 750 grams అయ్యాయి. వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీళ్లు పోయేంత వరకు ఎగరనిచ్చాను. నేను 750 grams రొయ్యలకి కొలతలు చూపిస్తున్నాను. రొయ్యలు చిన్నవైనా పెద్దవైనా చేసే విధానం సేమ్. నిమ్మకాయలు 2, మీ టేస్ట్ తగ్గట్టుగా ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. దాల్చిని 4 ముక్కలు, యాలుకలు 2, లవంగ మొగ్గలు 8, ధనియాలు 2 tablespoons, ఆవాలు 1 tablespoon, మెంతులు 1/2 tablespoon. మెంతులు ఎక్కువ వేయకూడదు, 1/2 tablespoon సరిపోతాయి. సాల్ట్ 3 tablespoon, మిర్చి పౌడర్ 6 tablespoon, పసుపు 1/2 tablespoon. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. లో ఫ్లేమ్లో కడాయి హీట్ చేసుకుని మసాలా దినుసుల్ని డ్రై రోస్ట్ చేసుకోండి. లైట్గా వేడి చేస్తే సరిపోతుంది. రోస్ట్ చేసిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోండి. బాగా వేయించాల్సిన అవసరం లేదు. పౌడర్ చేయడానికి ఈజీగా ఉంటుందని వేడి చేస్తున్నామని గుర్తుంచుకోండి. ఆవాలు మరియు మెంతుల్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ధనియాల్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకోండి. ఫ్రై చేసి చల్లారబెట్టిన వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని ఫైన్ పౌడర్గా తయారు చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఎగరబెట్టి పెట్టుకున్న రొయ్యల్లో కొంచెంగా తీసుకుని బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, రొయ్యలు వేయించేటప్పుడు ఒక ప్లేట్ అడ్డుగా పెట్టుకోండి, లేదంటే నూనె ముఖం మీదకి చిందే అవకాశం ఉంది. రొయ్యల క్వాంటిటీ ఎక్కువగా ఉన్నప్పుడు అన్నీ ఒకేసారి వేయకూడదు, దానివల్ల కొన్ని వేగకుండా పోతాయి. చూడండి, ఈ బ్రౌన్ కలర్లో వేస్తే సరిపోతాయి. మరి డీప్ ఫ్రై చేస్తే తినడానికి బాగోవు, గట్టిగా ఉంటాయి. మరి కొంచెం రొయ్యలు తీసుకొని అదే నూనెలో లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మధ్యలో తిప్పుతూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేదంటే అడుగంటి టేస్ట్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది. ఈ రొయ్యలు కూడా వేగి లైట్ బ్రౌన్ కలర్లోకి మారాయి. వీటిని కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిగిలిన రొయ్యల్ని కూడా వేసుకుని వేయించుకుందాం. ఈ రొయ్యల నిల్వ పచ్చడిలో అసలు రహస్యం రొయ్యలు వేయించే విధానం ప్లస్ కొలతల్లోనే ఉంది. నేను చెప్పే విధానం కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు పచ్చడి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియోని ఎప్పుడు స్టార్టింగ్ నుంచి చివరి వరకు మిస్ అవ్వకుండా చూడాలి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ రొయ్యలు కూడా చాలా పర్ఫెక్ట్గా వేగాయి. ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకుని, నూనె వేడయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పుడు తిప్పుతూ ఉండాలి, అస్సలు అడుగంటకూడదు, ఎందుకంటే ఇది త్వరగా మాడిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయింది. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసుల పౌడరు, ధనియాలు, ఆవాలు, మెంతి పౌడరు, సరిపడినంత కారం, సాల్ట్, టర్మరిక్ పౌడర్ కూడా వేసి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ ఫ్లేము సిమ్లోనే ఉంచాలి. మొత్తం అన్నీ మిక్స్ చేసిన తర్వాత వేయించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసి బాగా కలిసేలాగా తిప్పాలి. అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఇప్పుడు దీన్ని ఒకసారి టేస్ట్ చూడండి. మీకు ఏమైనా ఉప్పు, కారం, పులుపు తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. రొయ్యల పచ్చడి చల్లారింది. ఇప్పుడు 2 లేదా 3 మీ టేస్ట్ తగ్గట్టుగా లెమన్స్ జ్యూస్ తీసుకుని మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన రొయ్యల పచ్చడి తయారయ్యింది. ఇది ఒక రోజు అట్లానే ఉంచేసి నెక్స్ట్ డే మీరు టైట్ కంటైనర్లో పెట్టుకుని నిల్వ ఉంచుకోవచ్చు. ఈ రొయ్యల నిల్వ పచ్చడి సైడ్ డిష్గాను అన్నం, చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.